నమస్తే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు ఆల్ పార్టీస్ సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే బీజేపీ అటు బీఆర్ఎస్ కూడా అభ్యర్థుల ప్రకటన పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. ఇక అభ్యర్థుల్ని బరిలోకి దించి ప్రచారాలు కూడా మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ 3 దఫాలుగా కేవలం 13 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇంకా 4 అభ్యర్థులు పెండింగ్లో ఉన్నారు. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గానికి సమతుల్యమైన న్యాయం చేయలేదంటూ ఢిల్లీలో ఒకవైపు నిరసన వ్యక్తం చేస్తుంటే, ఇక బీసీలకు ఇప్పటికీ కేవలం బీఆర్ఎస్ 6 సీట్లు ఇస్తే, బీజేపీ 5 సీట్లు ఇస్తే, కాంగ్రెస్ మాత్రం 3 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించినటువంటి పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సమతుల్యమైనటువంటి న్యాయం చేయలేదు. 34 సీట్లు అడిగితే 23-24 సీట్లకు మాత్రమే పరిమితం చేసింది బీసీలకు కాంగ్రెస్ పార్టీ. కొన్ని పార్లమెంట్ ఎన్నికల్లోనైనా బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుందా? నిజంగా బీసీలకు మరి వేరే ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినట్టుగా 5-6 సీట్లు ఏమైనా ఇస్తుందా, లేక 3 సీట్లకే పరిమితం చేస్తుందా? మాట్లాడదాం. ఇప్పటికే ఖమ్మం సంబంధించి కూడా ఖమ్మంలో ప్రధానంగా బీసీ బిడ్డకు సీట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. లోకేష్ యాదవ్ పేరు కూడా ప్రధానంగా నిన్నమూల వరకు మనకు వినిపించినటువంటి ఆ పేరు. సో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, స్ట్రాటజీ కమిటీకి సంబంధించిన సభ్యులు లోకేష్ యాదవ్ గారు. లోకేష్ యాదవ్ గారు, ఖమ్మం సంబంధించి కూడా మొన్నటి వరకు ఖమ్మంలో అటు పొంగులేట అన్నారు, ఇక బట్టి విక్రమార్క అన్నారు, అనూహ్యంగా తెర మీదకి మళ్ళీ లోకేష్ యాదవ్ పేరు వినిపిస్తున్నది, ఒక బీసీ బిడ్డకి ఇవ్వాలన్నటువంటి పేరు. సో ఎట్లా చూస్తారు? నిజంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందా? ఖచ్చితంగా ఈ దేశంలో ఇంకా సామాజిక న్యాయం బతుకుందంటే కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ప్రజల స్వేచ్ఛాయుతమైన వాతావరణం బతుకుతున్న కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానం కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ దళిత, బహుజన, గిరిజన, ఆదివాసీ వర్గాల యొక్క అభివృద్ధి కోసమే తప్ప ఈ దేశంలో యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం వాళ్ళ కుటుంబాలకు గాంధీ కుటుంబాలు త్యాగం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇదే గడ్డ ఎంతోమంది యోధులను తయారు చేసి దళితుల్ని, గిరిజనుల్ని, ఆదివాసీల్ని, బీసీలని అందరూ సర్వతోముఖమైన స్థానంలో దేశంలో ప్రప్రథమ పౌరులుగా నిలబెట్టినటువంటి గడ్డ ఈ గడ్డ. ఈ గడ్డలో ఖచ్చితంగా ఈ గ్లోబలైజేషన్ ప్రపంచ కుగ్రామం అయిపోయిన తర్వాత, సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత, అదేవిధంగా ఈ బీసీ వర్గాలు, దళిత వర్గాల్లో కూడా ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. మేమంతా కూడా మొదటి తరం వ్యక్తులుగా మేమంతా చదువుకొని ఈరోజు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పౌరులుగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చదువుకొని రాజకీయాలు చేస్తూ, విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేస్తున్నాం. అంతా రాజకీయాలు చేస్తూ, అది కూడా పార్టీ విధానానికి లోబడి పార్టీ యొక్క విధానాలని అమలుపరుస్తూ ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ లాంటి పార్టీలు ప్రలోభ పెడితే కూడా మేము పార్టీలు మారకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసము, కాంగ్రెస్ పార్టీ విధానాలను అమలుపరుస్తూ మేము ఈరోజు పార్టీలు పనిచేసాం. నేను స్వయాన ఈ పార్టీలో ఎన్ఎస్వై స్టేట్ జనరల్ సెక్రటరీ దగ్గర మొదలుపెట్టి యూత్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా, అధికార ప్రతినిధిగా, అదేవిధంగా కొన్ని జిల్లాల ఇన్ఛార్జీలుగా, అనే అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా ఎన్నో ఎలక్షన్స్లో పనిచేసినటువంటి నేను సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. అదేవిధంగా వాటితో పాటుగా తెలంగాణ ఉద్యమాన్ని నాయకత్వం వహించిన వ్యక్తి నేను. బీసీ విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నో అంశాల మీద ఈ ప్రభుత్వం నిలదీసినటువంటి వ్యక్తి నేను. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ రాష్ట్ర సైన్స్లో కాంగ్రెస్ పార్టీని ఒక కంట కాపాడుకుంటూ, కాంగ్రెస్ విధానాలు చెప్పుకుంటూ, కాంగ్రెస్ ఏ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుందో, ఏ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియా గాంధీ గారు చెప్పారో దాన్ని ప్రజలు చెప్పుకుంటూ, విద్యార్థులను సముదాయించుకుంటూ, ఆ రోజు జైలు గోడలు ముద్దాడి తోట దెబ్బలకి తల వంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధించుకుంటూ కీలకమైన వ్యక్తి నేను. ఎన్నో కేసులు అనుభవించినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా కేసీఆర్ని బెరగేసి ఫైట్ చేసి కేసీఆర్ మీద ఫైట్ చేసిన వ్యక్తులు మేము. అందుకోసం సహజంగా ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించడం తప్పు లేదు కాదు. మా ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 18% మంది గొల్లకురములు ఉన్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగిన ఎన్నికల కన్నా ముందు ఓటర్స్ ఒపీనియన్ ఏ విధంగా చెప్పిందో, ఎన్నికలు అయిన తర్వాత పోల్ సర్వేలో కూడా CSDS అనే ఒక జాతీయ స్థాయి ప్రమాణంతో ఉన్నటువంటి ఒక సర్వే సంస్థ 51% మంది గొల్లకురములు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని చెప్పారు స్వయాన. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లో ప్రధానమైన భాగస్వామ్యం మాది. కాబట్టి మొదటి తరం వ్యక్తులుగా ఈ రాష్ట్రంలో చదువుకొని, ఒక ఉన్నతమైన చదువులు చదువుకొని ఈరోజు PhD డాక్టర్ చేసినటువంటి వ్యక్తులుగా, ఈ కాంగ్రెస్ పార్టీ విధానం అమలుపరిచిన వ్యక్తులుగా, ఈ పరిపాలన చేసే సౌలభ్యం ఉన్నటువంటి వ్యక్తులుగా మాకు అవకాశాలు కనిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈ అత్యున్నతమైనటువంటి వ్యవస్థ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ. ఈ వ్యవస్థలో అందరిని కూడా సామాజిక సమతుల్యత పాటించి అందరి వ్యక్తుల్ని భాగస్వామ్యం చేస్తేనే అందరికి న్యాయం జరుగుతుంది తప్ప ఏ కులానికో, ఏ ప్రాంతానికో, ఏ వ్యక్తులకో సంబంధించి వ్యక్తి కాదు ఇది ఈ కాంగ్రెస్ పార్టీ. అందుకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా న్యాయం చేస్తని, అందుకోసము మిగతా పార్టీలు ఏదో టీఆర్ఎస్ పార్టీ అని మీరు అన్నారు. కానీ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా న్యాయం చేస్తుంది అంటున్నారు. కానీ బీఆర్ఎస్ యాదవులకు సంబంధించి 2 సీట్లను కేటాయించింది.
సో ఇటు బీజేపీ కూడా బీసీలకు సమతుల్యాన్ని పాటించడం ప్రయత్నం చేసి 5 సీట్లు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో కేవలం ముగ్గురికి మాత్రమే బీసీలకు సీట్లు కేటాయించింది. అందులో కూడా 2 నూతనంగా జాయిన్ అయినటువంటి వాళ్ళే, ఒక్కరు మాత్రమే పాత కాంగ్రెస్ వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 4-5 సీట్లకి ఏమైనా పెంచే అవకాశం ఉందా బీసీలకు, లేకపోతే 3కే పరిమితం చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా 4 స్థానాలు ప్రకటించాలి కాబట్టి 4 స్థానాల్లో హైదరాబాద్ ఒకటి ముస్లింకి దాని ఆలోచన ఉంది. ఇంకోటి కరీంనగర్ వచ్చేసి అక్కడ మళ్ళా వచ్చేసి ప్రవీణ్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది అక్కడ, ఎందుకంటే వారు హుజునాబాద్ టికెట్ వదిలిపెట్టగా త్యాగం చేశారంటేటువంటిది. ఇక వరంగల్ వచ్చి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, ఇక ఉంది ఒక ఖమ్మం కాబట్టి ఖమ్మం ఖచ్చితంగా బీసీలకు ఇస్తారంటే ఒక నమ్మకం మా మీద ఉంది.